అంతర్జాతీయ అంతరిక్ష చరిత్రలో మరోసారి భారత సత్తా చాటనుంది. ఫ్లోరిడా నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ అంతరిక్ష యాత్రలో భారతీయుడు శుభాంశు శుక్లా కూడా ఉండడం విశేషం. ఫ్లోరిడా నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి తాజాగా ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములతో కలిసి రోదసిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సిమ్ స్పేస్ ఈ మిషన్ చేపట్టింది. కాగా ఈ మిషన్ లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భాగస్వామిగా ఉంది. అయితే ఈ మిషన్ లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి యాక్సిమ్ స్పేస్ మిషన్ భారత్కు ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు 41 సంవత్సరాల తర్వాత భారతీయ వ్యోమగామి ఒకరు రోదసిలో భావరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. అంతకుముందు 1984లో అప్పటి సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. కాగా అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత ప్రజలను పలకరించారు. తన అంతరిక్ష ప్రయాణంలో భారతీయులంతా తన వెంటే ఉన్నారని శుభాంశు శుక్లా పేర్కొన్నారు. కాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS లో శుభాంశు శుక్లా టీం మొత్తం 14 రోజుల పాటు ఉంటుంది. కాగా భావరహిత స్థితిలో అనేక ప్రయోగాలు ఆయన నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే రోదసి ప్రయాణానికి ముందుగా తన కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందేశాన్ని పంపారు శుభాంశు శుక్లా. ఈ సందర్భంగా వర్చువల్ గా పేరెంట్స్ తో వీడియో కాల్ మాట్లాడారు. కాగా శుభాంశు శుక్లా భావోద్వేగానికి గురయ్యారు. శుభాంశు రోదసి యాత్ర చేయడం తనకెంతో గర్వంగా ఉందన్నారు ఆయన సోదరి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల వరుస విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పర్యాటకంపై అన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. సహజంగా టూరిజం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది. స్పేస్ టూరిజం అంటే ఏకంగా ఆకాశ మార్గాన పయనించడమే, రోదసిలో చక్కర్లు కొట్టడమే. అయితే అంతరిక్ష పర్యాటకం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు. సహజంగా అంతరిక్షంలోకి రాను పోను ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ అమ్మిన అంతరిక్ష టికెట్ ఒక్కోటి భారతీయ కరెన్సీలో దాదాపు 1.86 కోట్ల రూపాయలతో సమానం. భారత్ కూడా ఇటీవలి కాలంలో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది. భారతదేశంలో చాలా మంది రోదసి యాత్రపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది. ఏమైనా మరికొన్ని సంవత్సరాలకు అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణమవుతుందని రోదసి వర్గాల నిపుణులు భావిస్తున్నారు.